అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? రాజకీయంగా ఏ పార్టీ పైచేయి సాధించే అవకాశం ఉంది? రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాజకీయ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అసలు మొత్తంగా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు వాయిస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ CEO కంబాలపల్లి కృష్ణ, సెఫాలజిస్ట్, అదేవిధంగా పొలిటికల్ అనలిసిస్ట్. ఒకసారి మనం కంబాలపల్లి కృష్ణతో అడిగి తెలుసుకుందాం. సో చాలా టూర్ చేసిర్రు ఏపీలో, నేను చూస్తున్నా, మీ సోషల్ మీడియా పోస్టులు కూడా చూసిన. అదేవిధంగా ఈ మధ్యన ఒక మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది మీరు ఒకటి సర్వే రిలీజ్ చేసిర్రు. సర్వే కానీ లేదంటే ఒపీనియన్ కానీ. సరే, అది ప్రీపోల్ సర్వే కాదు. ఈ మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంది, రాజకీయంగా ఏమనుకుంటున్నారు, ఏమనిపించింది మీకు అక్కడ తిరిగిన తర్వాత? వాస్తవానికి మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఏపీలో పొలిటికల్ అనేది ఆటోమేటిక్గా హీట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆంధ్రకి తెలంగాణకి సంబంధాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఓకే, ఇంటర్ కనెక్షన్ అంటాం కదా, ఆ కనెక్షన్ అలాగే ఉంది. పైగా వాళ్ళు రోజు ఒక గంట సేపు సెల్ ఫోన్ చూస్తే యూట్యూబ్, అందులో అరగంట తెలంగాణ వార్తలే చూస్తున్నాం. మేము మన జోర్దార్ వార్తలు కానీ, తీన్మార్ వార్తలు కానీ ఇవి చూస్తున్నారు. మేము రూరల్లో సాయంత్రం పూట ఇళ్ళ దగ్గర పోయి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, సెలూన్లు కానీ, షాపులు కానీ, కిరాణా షాపుల్లో తెలంగాణ వార్తలు మారుమోగుతున్నాయి. తెలంగాణ మీద ప్రేమ చావలేదు వాళ్ళకి. ప్రేమ కంటే కూడా నేనేంటంటే రాకపోకలు తగ్గలేదు, ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈవెన్ ఇక్కడ ఓటు అక్కడ ఓటు కూడా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా తెలంగాణ ఎన్నికల ప్రభావం డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కనబడుతుంది. పార్టీల పరంగా కాకపోయినా రాజకీయంగా తెలంగాణలో ఒక ప్రభుత్వం మారింది. మన పరిస్థితి ఏందనే చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనపడ్డది. సో ఇంకా ఎన్నికల మూడు రాలేదనో, ఇంకా జనం ఎన్నికలు పట్టించుకోవట్లేదనో ఎవరు అట్లాంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ దే ఆర్ ఆన్ జాబ్. సో ఏ పార్టీ ఏంది, తెలంగాణలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, తెలంగాణలో ఇచ్చిన స్కీమ్స్ ఏంది, ఇక్కడ ఇస్తున్న స్కీమ్స్ ఏంది, ఇక్కడ వరకు రూరల్ ఏరియాలో కూడా ఉంది. అది ఎందుకంటే మనం సర్వే చేస్తున్న టైంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి యువగలం ముగింపు సభలో ఆర్టీసీ ఉచిత మహిళలకు, అట్లాగే ఆడబిడ్డ పథకము, 5 సిలిండర్లు ఇట్లాంటివన్నీ ప్రకటించున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఇచ్చారు, ఆయన పేర్లు మార్చి. వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, తెలంగాణలో బస్సు ఇచ్చారు కదా సార్, మరి ఆల్రెడీ అక్కడ కొట్లాడుకుంటారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, మరి మా దగ్గర కూడా ఇంతే అవుతుందా అని వాళ్ళు క్లియర్గా అడుగుతున్నారు. అంటే స్కీమ్స్ ఇంకొక అమాయకంగా ఏమడుతారంటే, అసలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందట కదా, మరి ఈ కొత్తయాన్ని చంద్రబాబు గారు ఇవ్వగలుగుతారా, ఈ చర్చ కూడా జరుగుతుంది. సో అంటే జనం చాలా క్లియర్ కట్గా రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలక్షన్ మూడ్లోకి ఏమో అబ్బా నాకు తెలియదనే పర్సెంట్ మనకు మ్యాక్సిమం బిలో 10 ఉంది. సో 90% పీపుల్ ఆర్ అవేర్నెస్ అనేది రాజకీయంగా ఏం జరగబోతుంది, ఆ రాష్ట్రంలో ఏముంది, పక్క రాష్ట్రంలో ఏం జరిగింది అనే అవేర్నెస్తో కూడా మనకు జనం కనిపించారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 2 ప్రభుత్వాలు, 2014, 2019, మొదటిది టీడీపీ, రెండోది వైసీపీ. అంటే ఈ 2 ప్రభుత్వాలని, 2 ప్రభుత్వాల పాలనని, సీఎంల పాలనని అక్కడ ప్రజలు గమనించారు. అంటే మూడోసారి ఇద్దరిట్లో ఎవరికి అవకాశం ఉంది, లేదంటే థర్డ్ ఫోర్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? అంటే జనము డిఫరెంట్ యాంగిల్లో కంపారిజన్ చూస్తున్నారు. మనం ఒక 10 క్వశ్చన్స్ని జనం మీదకి మనం పంపించినప్పుడు అక్కడ వచ్చిన రియాక్షన్లో సంక్షేమ పథకాల విషయానికి వస్తే జగన్ బెటర్ అంటున్నారు, అట్లాగే పరిపాలన విషయానికి వస్తే చంద్రబాబు బెటర్ అంటున్నారు. సో ఆయన అడ్మినిస్ట్రేటర్గా గుర్తిస్తున్నారు, ఈయన సంక్షేమం ఇవ్వటంలో బెటర్ అని చూస్తున్నారు. ఇంకా అమాయకత్వం ఏంటంటే, పైన జగన్ ఉండాలి సార్, కింద మా ఎమ్మెల్యే ఓడిపోవాలంటున్నారు. కానీ కింద ఎమ్మెల్యేలు ఓడిపోతే ఇక్కడ జగన్ రాలేడు కదా. సో అంటే సీఎంని ఎక్కువ కోరుకుంటున్నారు జగన్. 32% ఎబో చంద్రబాబు కంటే 2% ఎక్కువనే జగన్కి ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరన్నప్పుడు 39% జగన్కి వస్తే 37% చంద్రబాబుకి వచ్చింది. 11% మన పవన్ కళ్యాణ్కి వస్తే 4% లోకేష్కి వచ్చింది. సో అంటే జనానికి చంద్రబాబు ఏం చేశాడు, జగన్ ఏం చేస్తున్నారు, జగన్కి చంద్రబాబు మధ్య తేడాలేంది, అనేక విషయాలు కంపారిజన్ జరుగుతుంది. సీఎం చరిష్మాలో జగన్ ఉన్నారు, కానీ మరి ఇక్కడ కూడా కేసీఆర్ అని కానీ ప్రభుత్వం రాలేదు. ఇంకోటి ఎందుకున్నారు జగన్ అంటే కూడా పర్టికులర్ రీజన్ ఏంటంటే, బెనిఫిషరీస్ ఆఫ్ ద సమ్ గవర్నమెంట్ స్కీమ్స్, ముఖ్యంగా పెన్షన్. మీకు పెన్షన్ అనేది ఎట్లా అయిపోయిందంటే, 1వ తారీఖు ఉదయం 5:30కు డోర్ కొట్టి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చిపోతుండు. ఇది ఇప్పటివరకు ఏ స్టేట్ చేయట్లేదు భారతదేశం. క్యాష్ కనీసం గతంలో ఏం చెప్పింది, మీకు మెసేజ్ వస్తుంది టింగ్ టింగ్ అని చెప్పేవాళ్ళు, అది కూడా కాదు, డైరెక్ట్ క్యాష్. ఇంటి బిల్లు మోగుతుంది. ఆ వాలంటీర్ వచ్చి 5-6 అపార్ట్మెంట్లకి ఒక అపార్ట్మెంట్లో కూర్చొని అందరికీ
ఒక ఫోన్లు కొట్టేసి అందరు కిందికి వచ్చి 5 నుంచి 6:30లోగా డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళు ఇచ్చిన ఛాయ్ తాగి వెళ్ళిపోతారు వాలంటీర్లు. సింపుల్. పెన్షన్ చేతిలో పెడతారు, టీ తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఇది గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా జరిగింది. సో విశ్వసనీయత బాగా బిల్డప్ చేసి ఉంటుంది ఆ యాక్టివిటీ. ఖచ్చితంగా ఏంటంటే ఇంకోటి జనం ఏమంటారు, మరి చంద్రబాబు వస్తే ఇవన్నీ ఇవ్వడా సార్, ఆయనైనా గవర్నమెంటే ఇస్తాడు కదా, ఇది ఒక కంపారిజన్. కాకపోతే జగన్ ఇక్కడ ఇది అమలు చేయడంతో పాటు మనకు మహిళలకు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ, ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, రైతు సాయం కానీ, ఒక 5 స్కీమ్స్ బలంగా జగన్ అమలు చేస్తూ పోవటం. అంటే ఇందులో నాకు బాగా గమనించంటే ప్రాంప్ట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల ఒక లాయాలిటీ అనేది బిల్డప్ అయింది జగన్కి, పెరిగింది. ఒకటి లాయల్ ఓటు శాతం వచ్చేసింది. సో అంటే దేనివల్ల ఇప్పుడు ఇక్కడ అట్లంటే అక్కడ రాని విషయాలు కూడా నేను చెప్తాను, నేను ఏమేమి అందట్లేదు, ఏం చేశారు అనే అంశాలు కూడా ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. కానీ ప్లస్ విషయానికి వస్తే ప్రాంప్ట్నెస్ అనేది జగన్ని బాగా జనానికి దగ్గర తీసింది. ఆయన ఈరోజు బలంగా నమ్ముతుంది ఒక 12 to 18% ఓట్లు అచ్చంగా బెనిఫిషియర్స్ ఆఫ్ ఒక 5 స్కీమ్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాడు. సో పక్కకు పోకుండా పడతాయన్న నమ్మకంతో ఉన్నారు. సో దీంతో పాటు జగనే సీఎం కావాలి, వైసీపీనే అధికారం ఉండాలని కోరుకునే వాళ్ళ పర్సెంటేజ్ కూడా బిలో 10% ఉంది. అంటే మనం అనుకుంటాం కదా, చంద్రబాబు అంటే చేయి కోసుకునే వాళ్ళు, జగన్ అంటే చేతి కోసుకుని ఎప్పుడే అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి ఓటు వేయరు, మారరు. అటు టీడీపీకి అనేస్తారు, ఇటు ఏటేసే వాళ్ళు అటు వేస్తారు. అది సాలిడ్ ఉంటారు. వాళ్ళు పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు మనకు జగన్కి సింగిల్గా చూసుకున్నప్పుడు ఒక పెట్టు ఎడ్జ్ అనేది మనకు కనపడుతుంది. జగన్కి ఒక 2% ఎడ్జ్ కనపడుతుంది. అంటే యాజ్ ఎ సీఎంగా కనపడుతుందో టువార్డ్స్ గవర్నమెంట్ కనిపిస్తుంది. వైసీపీ పార్టీగా చూసినప్పుడు ఓకే మనం చేసింది కూడా ఏ పార్టీకి ప్రజల్లో ఎంతవరకు మద్దతు ఉందన్న విషయాన్ని తీసుకున్నప్పుడు జగన్ను అంటే విడివిడిగా తీసుకున్నాం. టీడీపీ ఎంత, జనసేన ఎంత, కాంగ్రెస్ ఎంత, బీజేపీ ఎంత, వైసీపీ ఎంత, ఓకే 5 పార్టీలను తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీకి 2%, టీడీపీ కంటే ఎడ్జ్ కనపడుతుంది. ఈ 2% కూడా అచ్చంగా గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల వచ్చిందే తప్ప, ఎందుకంటే చంద్రబాబు గారు కూడా 54 లక్షల మందికి ఎన్నికల నుంచి దిగిపోయే రోజు పెన్షన్ ఇచ్చిండు ఆ నెలలో. ఈ లాస్ట్ మంత్ ఏది పోలింగ్ పోయే మంత్లో. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో 64.5 లక్షల మందికి జగన్ ఇచ్చాడు పెన్షన్. 10 lakhs అబోవ్ ఇస్తున్నాడు. పెరిగింది. 10 లక్షల మందిని పెన్షన్ పెంచాడు. ఒరిజినల్గా పెన్షన్ పెంచింది చంద్రబాబే. జగన్ వచ్చి దాన్ని 700 పెంచిండు. అంతకుముందు ఆయన 4,000 పెంచిండు చంద్రబాబు. అమౌంట్ని 4,000 పెంచిన చంద్రబాబుని లాస్ట్ టైం ఎలక్షన్లో తిరస్కరించారు. 700 పెంచిన జగన్ని పెన్షన్ బాగిస్తున్నారని పొగుడుతున్నారు. సో రేపు ఫర్దర్గా ఓటింగ్కి వచ్చినప్పుడు ఏమైందో చూడాలి. సో మీరు ఇప్పుడు 5 పార్టీల గురించి చెప్పారు, కొత్త పార్టీ కూడా రాబోతుంది కదా అక్కడ ఏపీలో. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెడతామన్న ఆలోచనలో ఉన్నారు. రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి కూడా ఒక పార్టీ అక్కడ ఫ్లోట్ చేశాడు. ఇదంతా కూడా జగన్ గేమ్ ప్లాన్. అంటే జేడీ లక్ష్మీనారాయణ జగన్ గేమ్ ప్లాన్ అనుకోగలుగుతామా మనం? ఎందుకంటే జరిగిన సిబిఐ కేసు, వాళ్ళ మధ్యన జరిగిన పర్సనల్ వార్, ఒక విధంగా ఇన్స్టిట్యూషనల్ వార్. ఇది అఫీషియల్గా బయటకు చెప్పొచ్చో లేదో కానీ ఇన్ఫార్మల్గా జరిగిన చర్చ ఏంటంటే చాలామంది చెప్పుకుంటున్నారు జగన్ ఏదో తనకు హెల్ప్ చేయమని అడిగిండని. ఆ తర్వాత జేడీ లక్ష్మీ గారు నేను ఇప్పుడు ఈ క్రమంలో నేను అట్లాంటిది ఏదైనా చేస్తా అంటే జగన్ డైరెక్ట్ పార్టీలో జాయిన్ కమ్మని లక్ష్మీనారాయణ గారిని కోరారు అనేది ఒక వార్త, ఒక ఫీలర్ అయితే అక్కడ నడుస్తుంది ఆంధ్రాలో. లక్ష్మీనారాయణ గారిని డైరెక్ట్గా పార్టీలోకి వచ్చి పార్లమెంటుకు పోటీ చేయమని జగన్ అడిగారు. నాకు అన్ని కొత్త ఫ్రెష్ ముఖాలు కావాలి, మీరు వస్తే బాగుంటుందని చెప్పాడు. ఎందుకంటే ఆయన అందరినీ మారుస్తున్నాడు కదా. సో మీలాంటి ఒక ఫేస్ అంటే నేను వచ్చి మీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇక మనం ఏదో కేసుల విషయంలో రాజీ పడ్డట్టు ఉంటుంది, నేను రాను, నేను సపరేట్గా. అయితే ఆయన పెట్టిన పార్టీ కూడా ఆయన యాజ్ ఏ బలిజా జేడీ లక్ష్మణ గారు. ఎందుకు ఈ జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీ వెనకాల జగన్ ఉన్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఈరోజు మీరు చూడండి, మనం ఇచ్చిన సర్వేలోనే టీడీపీకి 40% వస్తే జనసేనకి 11% వచ్చింది. సో 40+11 ఎంత అవుతుంది? 51 అవుతుంది. జగన్కి ఎంత వచ్చింది? 42%. అంటే ఇద్దరి మధ్య 9% తేడా. 9% ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక 2-3% అంటే వేరియేషన్ ఎటైనా మోగొచ్చు. 5% దాటిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఇక అక్కడ గవర్నమెంట్. ఇప్పుడు జగన్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటంటే కాపుల ఓట్లని వీలైనంత వరకు డిస్టర్బ్ చేయాలి. కాపుల్లో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు ఆంధ్రాలో. ఓకే, బలిజలు, చెట్టి బలిజలు, కాపులు, తెలగ, ఇట్లా రకరకాలుగా
విడిపోయి ఉన్నారు. మీకు అందుకనే ఒకవైపు హరిరామ జోగయ్య ఒక ఉత్తరం రాస్తాడు పవన్ కళ్యాణ్కి, ఇటు ముద్రగడ పద్మనాభం ఒక యాంగిల్ తీసుకుంటాడు, ఇక జైలు లక్ష్మణ్ ఒక యాంగిల్ తీసుకుంటాడు. శ్రీరామచంద్రయ్య కూడా అదే కమ్యూనిటీ, ఈయనంటేనే ఉన్నాడు. శ్రీరామచంద్ర టీడీపీ నుంచే ఇక్కడికి వచ్చాడు యాక్చువల్గా. అవును, కేవలం బలిజ కమ్యూనిటీ ఓట్లు చీల్చకుండా ఉండడం కోసమే చంద్రబాబు మళ్ళా చక్రం తిప్పి శ్రీరామచంద్రని తీసుకొచ్చుకున్నారు. సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ అనే ఒక అతను, పార్టీ పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కొత్త పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదు, అంటే మనకు రిజిస్టర్ కావట్లేదు, కానీ ఆయన ఒక 25 సీట్లలో పోటీ చేస్తున్నాడు విత్ ఫర్ ద హెల్ప్ టు జగన్ అనేది. అదే ఆయన యాదవ్ బీసీ కాన్సెప్ట్, ఆయన బీసీ ఓట్లను చెల్లా చెదురు చేయాలి, ఈయన కాపుల ఓట్లను చెల్లా చెదురు చేయాలి. సో ఇట్లా ఏ రకంగా చూసినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే కూడా నేను ఓడిపోకుండా ఉండటానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో అవన్నీ జగన్ చేయడానికి చాలా పకడ్బందీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఆ కోణంలోనే ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారి పార్టీ వస్తుంది. మన దగ్గర బరెలెక్కతోటి ఇన్స్పైర్ అయ్యి పార్టీ పెడుతున్నారని మనం అనుకుంటున్నాం. అంటే ఆయన ఇక్కడికి పోయినదేమో ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది, ఒక సామాన్యమైన మా గర్ల్ దగ్గరికి వెళ్ళి ఒక మద్దతు ఇచ్చాడు. అది ఇక్కడ ఎంత లేదన్నా ఏ పార్టీ అయినా ఎన్నికల టైంలో రాజకీయం చేస్తుంది. అందులో మీకు ఎందుకు ఇవాళ ఆర్ కృష్ణయ్యకి హోల్ అండ్ సోల్గా బీసీ ఓట్లని ఆయన బాధ్యత కింద ఇచ్చారు. రాజ్యసభ ఇచ్చిందే అందుకు. జగను తెలంగాణకి ఆంధ్రాలో ఎందుకు రాజ్యసభ ఇచ్చాడని చాలామంది అనుకున్నారు, కానీ అక్కడ బీసీ ఓట్లు ఈరోజు 52 నుంచి 56% ఉంది. కులగన్న కూడా రేపు 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు తేలుతుంది బీసీల ఓట్లు అనేది తెలంగాణ లాగానే ఆంధ్రాలో కూడా 56% వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో ముఖ్యంగా కాపుల ఓట్లు అనేది మనకు ప్రధానంగా కాపుల ఓట్లను బేస్ చేసుకునే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు కనుక రేపటి ఎన్నికల్లో ఏ సీటు గెలవాలన్నా పవన్ కళ్యాణ్ టీడీపీ కాంబినేషన్ ఎంత చెడగొట్టగలిగితే అంత వైసీపీకి లాభం. ఈ గేమ్ ప్లాన్లోనే జైలు లక్ష్మణ్ ఉన్నాడు, రామచంద్ర యాదవ్ ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. ఇక అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తే జనసేన టీడీపీ పొత్తు ఉండకపోవటానికి కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే జనసేనని బీజేపీ ఆడిస్తున్నది. జనసేన ఎప్పుడు కూడా ఆయన ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశం కోసం ఎదురు చూస్తాడు తప్ప చంద్రబాబు నుంచి వచ్చే ఆదేశం కోసం ఎదురు చూడడు. వాళ్ళు ఎంత పొత్తు ఉంటుందని చెప్పుకుంటున్నాం. సో రేపు బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడి అప్పుడు టీడీపీ డీలింక్ అవుతుంది. బీజేపీ జనసేన కలిసిపోయి, ఎందుకంటే చంద్రబాబు కనుక ఇండియా కూటమి వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఉంటే జనసేన టీడీపీతో ఉండదు. అవును, క్లోజ్ అవుతుంది, అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ అప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీని ఆప్ చేసుకుంటాడు. బీజేపీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీతోని ఫ్రెండ్లీ కాంటెస్ట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఇప్పుడు మన ఈ పార్టీల పొత్తులు అవగాహనలు వీటికి కొంచెం టైం ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రకారం ఏపీలో అంటే ఒక సంచలనమైన వార్తలు వస్తున్నాయి రోజు. ఎందుకంటే ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్చారు, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ని మారబోతున్నారు, ఇక్కడ మినిస్టర్లకు కూడా సీట్ వచ్చే అవకాశం లేదు. అంటే జగన్ పూర్తిగా తన పార్టీని లేదంటే రేపు జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలుపెట్టినట్టుంది. అంటే అది ఒక స్వీయ తప్పిదమయ్యే అవకాశం ఉందా జగన్? ఇక్కడ 2 అంశాలు కనపడుతున్నాయి. కేసీఆర్ మార్చకపోవడం వల్లనే ఓడిపోయాడు అనేది బాగా జనంలోకి పోయింది. అంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల కనీసం 30 నుంచి 40 మందిని మార్చాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చాయి. మనం కూడా మూడ్ ఆఫ్ ద తెలంగాణ మాట్లాడుకున్నప్పుడు ఇదే వేదికగా చెప్పినాం, కేసీఆర్ గారు కనీసం 25 మందిని కూడా మార్చకపోతే కనుక ఈ ఎన్నికల్లో కష్టమైద్దని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారంటే, నేను ఆల్రెడీ ఈ సర్వే టైంలో కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ సార్ ఆల్రెడీ మాకు ఇంత గ్రంథాలు పంపిండి ముఖ్యమంత్రి గారు మా దగ్గర, మా భారతం మా చిట్టా ఏందనేది మాకు ఇచ్చారు, ఇది చదువుకోండి, ఇది చదువుకున్నాక కూడా మీకు టికెట్ కావాలనిపిస్తే నా దగ్గరికి రండి. అంటే పబ్లిక్లో లేని వాళ్ళని పబ్లిక్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళని మారుస్తారు అన్నదే చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా చాలా మందికి కూడా చెప్పి ఇన్ఛార్జీలు డైరెక్ట్గా ప్రకటించేసి, అంటే లక్కీ లేదంటే ఆయన ఎవరెవరు మారుస్తారో వాళ్ళందరికీ చెప్పి చేస్తున్నాడు. అంతవరకు పిలిచి ఇదో ఇది నీ పరిస్థితి, ఈసారి నీకు ఇయ్యలేను, పార్టీలో వేరే పోస్ట్ ఏదైనా సో అందుకనే మీకు అసంతృప్తి వచ్చినా కానీ ఎవరి వల్ల వస్తుందంటే గతంలో కాంగ్రెస్లో పనిచేసి గట్టిగా ఇండిపెండెంట్ లీడర్గా ఉన్నవాళ్ళు, మేము కూడా సర్వేలు చేయించుకున్నాం, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉందని ఎంతో కొంత వాయిస్. ఇప్పుడు మీకు నెల్లూరు ఉంది, ఆనము, కోటంరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ తిరుగుబాటు చేసారు. అంటే నెల్లూరు రెడ్లు చేసిన తిరుగుబాటు కనుక కడప రెడ్లో, కర్నూలు రెడ్లో, అనంతపురం రెడ్లో చేస్తే జగన్ గవర్నమెంట్ పడిపోతుంది ఆటోమేటిక్. అందులో ఎంతమందిని మార్చినా పడిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సామాజికంగా గ్రామాల్లో వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. జగన్ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అప్లిఫ్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓసీలకు అడ్డం అవుతున్నాయి. అక్కడ
అంటే బీసీ లీడర్షిప్ బహుజన లీడర్షిప్ పెరగటం వల్ల కింద ఉన్న గ్రామాలలో ఓసీలు కొంచెం జీర్ణం కూడా కావట్లేదు. సో ఆ పరిస్థితి ఉంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఒకటి నానుడు అనేది ఒకటి వస్తుంది ఏంటంటే మార్చక కేసీఆర్ ఓడిపోయాడు, మార్చి జగన్ గెలిచాడని అంటారు. లేదంటే మార్చక కేసీఆర్ ఓడిపోయారు, మార్చి జగన్ ఓడిపోయాడని అంటారు. రిజల్ట్ తర్వాత ఈ రెండిట్లో ఒక నానుడు అయితే పడిపోతుంది. ఒకవేళ నిజంగా కనుక జగన్ మార్చడం వల్ల ఎక్కువ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే ఇది ఒక ట్రెండ్ అవుతుంది ఎనీ స్టేట్. ఎందుకంటే అసంతృప్తి ఉన్నవాడిని వాడిని బలాన్ని చూసి భయపడి ఇప్పటివరకు పార్టీలు టికెట్లు మార్చకుండా ఓడిపోయినాయి. ఇప్పుడు మీ సూర్యాపేట ఉంది, దామోదర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? లెక్క ప్రకారం దామోదర్ రెడ్డికి బలం లేదన్న విషయం కాంగ్రెస్లో ఆడిన ప్రతి ఒక్కరికి తెలుసు, పార్టీకి కూడా తెలుసు. తుంగతుర్తి టికెట్ కోసం దామోదర్ రెడ్డిని ఇచ్చి అక్కడ పటేల్ రామరెడ్డి గొంతు కోయటము, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు పోవడం తప్ప ఏమన్నా ఉందా? సో అందుకని ఇట్లాంటి ఆబ్లిగేషన్స్ అనేది తగ్గిపోయి రేపు బాబు నీ పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఆగు, నెక్స్ట్ టైంకి ఇద్దాం, లేదా నీ కొడుకు ఇద్దాం, నీ బిడ్డకి ఇస్తాం, నీ కోడలికి ఇస్తాం, నువ్వైతే ఆగు. సో ఆయన ఏంటంటే కర్రాకండిగా ముక్కుసూటిగా ఎలాంటి భేషజాలకు మొహమాటాలకు పోకుండా నాకు రేపు అధికారం రావాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఒక వింగ్ పనిచేస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో. ప్రతి బ్యాక్ ఎండ్లో ఫుల్ లెంత్ టీం ఉంది. పీకే టీం ఎంత ఉందో అంత టీం ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చే రిపోర్ట్లో బేస్ చేసుకొని కూడా ఆయన చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. జగనన్న విడిచిన బాణం మళ్ళీ తిరిగి ఏపీ మీద దాడి చేస్తుంది షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఈ అధికారాన్ని మార్చడంలో కానీ లేదంటే కాంగ్రెస్ని కనీసం కొన్ని సీట్లు తీసుకొచ్చే విషయంలో కానీ. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించింది ఎక్కడ అంటే ఏపీలో. ఎందుకంటే 2 గవర్నమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇప్పుడు షర్మిల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఏపీలో? షర్మిల తెలంగాణలో 0 కానీ ఆంధ్రప్రదేశ్లో 0 కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు షర్మిల వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కావచ్చు, చీఫ్ ఎలక్షన్ క్యాంపెయినర్ కావచ్చు, ఏదో ఒక పోస్టు ఏదో ఒకటి ఆమెను ముందు పెట్టి పెడితే ఆమె ఊరుకోదు. ఆమె వెనకాల వైఎస్ రాజశేఖర్ బొమ్మ కూడా పెడుతుంది. ఇటు సోనియా గాంధీని పెడుతుంది, అటు రాజశేఖర్ రెడ్డిని పెడుతుంది. అయితే ఈరోజు అధికారంలో వైఎస్ జగన్ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్లే తప్ప వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్లు చాలా పిల్లలు అంతే కదా. సో అందుకనే రేపు షర్మిల గారిని చూసిన ఇప్పటికే మీరు టికెట్ రాని వాళ్ళందరూ ఆమె చుట్టూ ర్యాలీ అవుతున్నారు. వైసీపీలో టికెట్ రాని వాళ్ళందరూ మీకు ఓపెన్గానే మంగళగిరి ఆర్కే ప్రకటించాడు, మల్లాది విష్ణు ప్రకటించాడు. నిన్న కొలన్ పార్థసారథి ఆయన బీసీ, ఆయన మాజీ మంత్రి వైఎస్ఆర్ క్యాబినెట్లో. సో ఇట్లాంటి వాళ్ళందరూ క్రమంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ టీడీపీకి పోలేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రబాబుని నానా బూతులు తిట్టున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితులు అస్సలు పోలేరు, ఆయన కూడా రానియాడు కూడా. యాక్చువల్గా పాపం టీడీపీలో ఖాళీలు లేవు ఇప్పుడు. ఎందుకంటే ఒక జనసేనకు పంచాలి, ఆయన సొంత పార్టీకి ఇవ్వాలి, జనసేనకు పంచాలి. అందుకనే టీడీపీలో ఖాళీలు లేవు. అయితే ఇక్కడ 2 డౌట్లు మాత్రం ఉన్నాయి. షర్మిల నిజంగా కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి పనిచేస్తుందా, అన్నను బతికించడానికి పనిచేస్తుందా అనేది చాలా కీలకం. ఓకే, ఈమె ఎంట్రీ జగన్కు మేలా జగన్కి కీడా అనేది చూడాలి. అది ఆమె యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. రేపు ఆమె వచ్చి మోడీనో సోనియా గాంధీనో చంద్రబాబునో తిడితే జనం నమ్మరు. ఆమె పక్కా జగన్ టార్గెట్ చేసే మాట్లాడాలి. ఆమె జగన్ టార్గెట్ చేయకుండా ముక్కేదంటే ఇటు చూపించినట్టు ఉపన్యాసాలు చెప్పింది అనుకోండి, చంద్రబాబునో మోడీనో తిడితే ప్రయోజనం ఉండదు. బీజేపీనో చంద్రబాబునో మోడీనో పవన్ కళ్యాణ్నో తిట్టడం వల్ల ఆమె అక్కడ ఏం సాధించలేదు. ఇప్పుడున్న 2 ఓటింగ్ కంటే కూడా తక్కువ వస్తుంది. అదే కనుక జరిగింది. కాంగ్రెస్ టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి, మాట్లాడాలి. రాజన్న రాజ్యం ఎటు పోయిందని క్వశ్చన్ చేయాలి. రాజన్న రాజ్యం అక్కడ వేయాలి. రాజన్న రాజ్యం ఎటు పోయింది ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో అడగాలి. జగన్ని టార్గెట్ చేయకుండా ఆమె ఏ క్యాంపెయిన్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది. సో నిజంగా ఈరోజు ఆమెను దింపుతున్న వ్యూహం కూడా ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే జగన్కు పడే పాజిటివ్ ఓట్లని మాత్రమే షర్మిల కట్ చేయగలగాలి. జగన్కి యాంటీ ఓట్లను కట్ చేయడానికి ఆమె అవసరం లేదు. వైఎస్ ఓట్ అనుకోవచ్చు దాన్ని మనం ఖచ్చితంగా. వైఎస్ అభిమాన పాత ట్రెడిషనల్ లాయల్ కాంగ్రెస్ ఓటింగ్ ఇది రావాలి. ఈ ఓటింగ్ రావటం అనేది జగన్కి వచ్చే పాజిటివ్ ఓట్లను కట్ చేస్తేనే అక్కడుండే పార్టీలకు ఉపయోగం. ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఓటు ఉంది, దాన్ని ఆల్రెడీ టీడీపీ జనసేన చీలుస్తుంది. లక్ష్మీనారాయణ కొంత తీలుస్తాడు, రామచంద్ర యాదవ్ కొంచెం తీలుస్తాడు, కమ్యూనిస్టులు కొంచెం తీలుస్తారు. నువ్వు కూడా వచ్చి అవే యాంటీ ఓట్లు చేసినావు అనుకో, మళ్ళీ జగన్కి అధికారం వస్తుంది. సరే, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఏది ఒకవేళ చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో ఇండియా కూటమి వైపు కనుక వెళ్తే ఏపీలో జనసేన టీడీపీ పొత్తు విచ్ఛిన్నమవుతుంది.
సో టీడీపీ అనివార్యంగా సింగిల్గా పోరాటం చేసే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ తోటి ఫ్రెండ్లీ కాంటెస్ట్లో పోతుంది. డైరెక్ట్ పొత్తు పెట్టుకోకపోయినా కొన్ని నియోజకవర్గాలు ఇద్దరు డమ్మీలం పెట్టి ఇప్పుడు జనసేనకు దాదాపు 20 సీట్లు 20 నుంచి 25 వరకు ఇవ్వాలని టీడీఎం అనుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ 65 అడుగుతుండు. కానీ 65 అయితే అడుగుతుంది. 65కి అభ్యర్థులు ఆడినారా బాబు అని వాళ్ళు. వాళ్ళిద్దరి మీద ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. అంటే చంద్రబాబు నాయుడే సీఎం అన్నది ఒకటి ఏదో చర్చ జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ అట్లా ఏమన్నా అంగీకరించే అవకాశం ఉందా? అసలు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్ని ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్ని ఏ మేర ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? పవన్ కళ్యాణ్ది ఎక్కువ మంది సినిమా హీరోలు ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ విషయం కూడా అదే జరుగుతుంది. జనం వస్తారు, సభలు సక్సెస్ అవుతాయి, అద్భుతంగా జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, తొక్కిసలాట జరుగుతుంది, ఒకరిద్దరు చచ్చిపోతారు, కానీ ఓట్లు మాత్రం వేయరు. ఇక్కడ మనం చూసినాం పీఆర్పీలో చిరంజీవికి లక్షల మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ది కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగే తప్ప ఒక సిద్ధాంతపరంగా మనం ఈ పార్టీకి ఓటేస్తే ఈ పని మనకు చేసి పెడతాడనే చర్చ లేదు. అంటే ఇప్పుడు టీడీపీకి ఓటేశారనుకోండి, ఒక 6 గ్యారెంటీలను అమలు చేస్తాడు. జగన్కి ఓటేశారనుకో సంక్షేమ పథకాలని రెన్యువల్ చేస్తాడు. పవన్ కళ్యాణ్కి ఓటేసి ఏం చేస్తాడు? సో ఎజెండా లేదు. ఆయన ఢిల్లీ వైపు చూస్తుంటాడు, నాకు అక్కడి నుంచి ఆదేశాలు రావాలంటుంటాడు, ప్రాంప్టింగ్ రావాలంటాడు. సో అందుకని పవన్ కళ్యాణ్కి అందుకే నేను మన సర్వేలో కూడా ఫస్ట్ లైన్ ఒకటి రాసిన, జనసేన లేకుండా చంద్రబాబు చేసేది ఏమీ లేదు, చంద్రబాబు లేకుండా జనసేన పీకేది కూడా ఏం లేదు. సో ఇది ఒకరు పరస్పర ఆధారిత. పవన్ కళ్యాణ్ అనేవాడు స్వయం ప్రకాశితం కాదు. చంద్రుని వెలుగు పడితేనే ఈయన ప్రకాశిస్తాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీన్ని కూడా తెంచుకొని పోగలిగే ధైర్యం టీడీపీ ఎందుకు చేస్తుందంటే, టీడీపీ దగ్గర కొన్ని సర్వేలు ఉన్నాయి. 46% మేమే ఇండిపెండెంట్గా ఉన్నాం వితౌట్ జనసేన అనేది వాళ్ళ దగ్గర ఒక గట్టి నమ్మకం ఉంది. ఈవెన్ క్యాబినెట్ పోస్టులు కూడా వచ్చింది. అయితే మేమే ఇండిపెండెంట్గా 46% ఉన్నప్పుడు ఎందుకు జనసేన వీడు పెట్టి 65 బార్గెనింగ్ మీద ఇప్పుడు 65 నుంచి ఎట్లయినా 30 ఇవ్వాల్సి వస్తుంది జనసేనతో పోతుంది. ఎంతమంది గెలుస్తారో గ్యారంటీ లేదు. అసలు వాళ్ళు వేసే జోకులు ఏంటంటే అసలు 65 మందికి అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని ఫస్ట్ అని చెప్తున్నారు. సో అసలు టీడీపీ జనసేన మధ్యన ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఇందులో మనకు వచ్చిన సర్వేలో వచ్చిన విషయం కూడా ఏంటంటే 40 టీడీపీ వస్తే 40%, 11 జనసేన వచ్చింది. ఈ 40+11 మ్యాథమెటికల్గా చూసినప్పుడు టీడీపీ జనసేన కూటమి ఆటోమేటిక్ గెలవాలి. కానీ ఈ 11లో ఎంత % టీడీపీ ట్రాన్స్ఫర్ అవుతుంది? అది మేజర్ క్వశ్చన్. ఎందుకంటే సగం మంది కాపులు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి సిద్ధంగా లేరు. అంటే ఎందుకని మా సర్వేలో తేలింది అదే. పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు 2 క్లారిటీలు కోరుతున్నారు. ఒకటి, నువ్వు సీఎం ఎప్పుడైతావు, ఈ టర్ములు అవుతావా, ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు నువ్వై 3 ఏళ్ళు వాళ్ళు అవుతారా, అది 2 ఏళ్ళు ఫస్ట్ నువ్వవుతావా తర్వాత వాళ్ళు అవుతారా, ఫస్ట్ ఎవరు సీఎం ఇది తేల్చమంటు. అట్లాగా మనకి ఎన్ని సీట్లు ఇస్తారు, నువ్వు ఎమ్మెల్యే అయ్యి నువ్వు సీఎం అవుతా అంటే మేమందరం నీ కోట్లు ఇస్తాం, కానీ పోయి కమ్మోల పార్టీ మేము ఎందుకు గెలిపేయాలని మాట్లాడతాం. కమ్మోల పార్టీ డైరెక్ట్ కమ్మోల పార్టీ అదే వాడు మా శక్తి అంతా తెచ్చి కమ్మోలని సీఎం చేయడానికి కాపులం ఎందుకు కష్టపడాలనే యాంగిల్లో పోతున్నారు. సో అందుకనే సగం మంది కాపులు ఈరోజు జనసేనకు ఓటేస్తారనే గ్యారంటీ లేదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మీకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, కొంచెం గుంటూరు, కృష్ణాలో మొత్తం మనకు ఉమ్మడి జిల్లాలు 13 అనుకుంటే కనీసం 6 నుంచి 7 జిల్లాల్లో జనసేన ప్రభావం లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. సో జనసేన సపోర్ట్ మస్ట్. అట్లానే చంద్రబాబును వదిలేసి జనసేన పోతే ఓట్లు వస్తాయి కానీ ఒక్క సీట్ రాదు, ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సో ఇలా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందేమో తప్పితే గెలుపు లేదు. మనకు 2014 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన. ఈసారి వాళ్ళు పిలుస్తారు విశాఖ వాళ్ళు మా దగ్గర పోటీ చేయము అంటే నాకున్న అబ్జర్వేషన్లో అసలు కాపులే అనుకున్న వాడే 100% ఓటు అయిపోతే అదర్ బీసీస్, అదర్ ఓసీస్ ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి? సో అలాంటి పరిస్థితుల్లో చాలా కీలకంగా మనకు నచ్చినా నచ్చపోయినా ఎవరైనా ఏంది ఇంత పచ్చిగా కులం గురించి మరి ఏపీ రాజకీయాలు అనేవే కుల రాజకీయాలు, కుల రాజకీయమే ఉంది. పార్టీల రాజకీయం మన తెలంగాణలో లెక్క లేదు. అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మాట్లాడతారు, అక్కడ కమ్మ, కాపు, రెడ్డి అంతే ఇవే మాట్లాడతారు అట్లా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పవర్ని మనం ఎన్నికల దాకా వచ్చి బూత్లో ఓటేసేంత స్థితిలో లేదని చెప్పొచ్చు. సో అతని ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు, టార్చ్ బేరర్ ఏం గారు. అసలు ఉత్తరాంధ్రలో ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే మనకు రాయలసీమ ఒక భిన్నమైన వాతావరణం ఉంటుంది, సహజంగానే రెడ్డి డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా. సో అక్కడ వైసీపీకి బలం ఉందనుకుందాం.
సో ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈ వివాదం వల్ల ఏది అమరావతి రాజధాని వివాదం వల్ల కూడా అక్కడ ఓటు స్ప్లిట్ అవుతుంది, కొందరిని జగన్ని వద్దనుకోవచ్చు. కానీ వైజాగ్ని రాజధాని కేంద్రంగా చేస్తామనే ప్రకటన ఉంది. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఉత్తరాంధ్రలో వైసీపీ పట్ల కానీ టీడీపీ పట్ల కానీ జనసేన పట్ల కానీ మనకు శ్రీకాకుళంలో టీడీపీ బాగుంది, విజయనగరంలో వైసీపీ బాగుంది, వైజాగ్లో 50-50 ఉన్నారు. ఎందుకంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఇన్యాక్టివ్ ఉండటం వల్ల టీడీపీకి అసలు గంట ఉన్నాడా లేదా అనే డైలమా కూడా ఉంది. ఇప్పుడు ఏదో పార్టీ మారుతున్నట్టుంది కదా, మళ్ళీ వస్తున్నాయి. ఇంకా ఆయన కూడా సర్వేలు చేసుకొని ఎటు పోవాలి ఏంది నెక్స్ట్ అనేది ఆయన కూడా ఆలోచిస్తారు. ఇందులో ఈ రెండింటితో పోల్చుకున్నప్పుడు ఎంతో కొంత వైజాగ్లో జనసేనకి కొంత పట్టు మనకు కనపడుతుంది. సో ఉత్తరాంధ్ర వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే రాజధాని ఒకటే ఉండాలి, అది వైజాగ్ ఉండాలని కోరుకుంటున్నారు. సింగిల్ క్యాపిటల్ ఉండాలి, చంద్రబాబు చెప్పిన సింగిల్ ఉండాలి కానీ అది వైజాగ్ అయి ఉండాలి. కర్నూలు ఏం చెప్తారంటే సింగిల్ ఉండాలి కానీ మా కర్నూలు ఉండాలి. పాపం ఎటు చెప్పలేని వాళ్ళు అమరావతి వాళ్ళే, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. సో అందుకనే 3 రాజధానుల విషయంలో కూడా మనం స్పెసిఫిక్గా జనం దగ్గర క్వశ్చన్ తీసుకున్నప్పుడు 3 రాజధానులని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును కూడా కొంత పర్సెంట్ జనం వ్యతిరేకిస్తారు. ఏమవుతుంది 3 ఉంటే నష్టమైంది ఉండనియండి అని చంద్రబాబు యొక్క యాంగిల్ని కూడా వ్యతిరేకిస్తారు. కేవలం అంటే 3 రాజధానుల నిర్ణయం అనేది అంటే జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం బలంగా ఉంది అక్కడ. కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంది. అంటే ముఖ్యంగా టీడీపీ బెల్ట్ అన్ని చోట్ల కూడా 3 రాజధాని అంటే వాడు 3 రాజధాని అనవసరం కంటే కూడా అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తారు అనే యాంగిల్ ఎక్కువ మాట్లాడతారు. అంటే అది బేసిక్గా ఒక క్యాస్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం విమర్శ ఉంది కదా. ఇప్పటికి ఈ రోజు కూడా ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి, మల్టిపుల్ ఆప్షన్స్ లాగా అయిపోయింది రేంద్ర జీవితం అని మాట్లాడుకుంటాం. ఏబిసిడి అంటే 3 నెలలు ఆడ 3 నెలలు ఇదేం లెక్కర. నేను ఒక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంటే రాజధాని ఏదో చెప్పుకోలేదు దుస్థితి ఏందనేది యాక్చువల్ చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేవు, కొత్త పరిశ్రమలు లేవు, కొత్త ఉద్యోగాలు లేవు. రోడ్లను చూస్తే అయితే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే అప్పుల మీద బతుకుతుంది రాష్ట్రం. ఎవ్రీ మంగళవారము రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి సెక్యూరిటీ వేలంలో పాల్గొని సెక్యూరిటీ కట్టుకొని తెచ్చితేనే డబ్బులు. ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర పోయి సెక్యూరిటీ వేలంలో పాల్గొనాల్సిందే, పాల్గొంటేనే వస్తున్నాయి డబ్బులు. అట్లా వస్తుంది. సో ఇట్లాంటి ఆర్థిక పరిస్థితిని అంటే ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల్లోంచి ఇంకా కిందికి నెట్టేసిండు జగన్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము సర్వే చేసే రోజు మేము 15 నుంచి స్టార్ట్ చేసే సర్వే అంతే. మన రిజల్ట్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే వెళ్ళాము. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఉంటుందో లేదో చూడాలి కదా. ఈవెన్తో 16-17 తారీఖులో కూడా జీతాలు రాలేదు, పెన్షన్ రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగుల పెన్షన్ రాలేదు. రెగ్యులర్ పెన్షన్ మాత్రం 1వ తారీఖు అదొక్కటే ఇస్తుండే 1వ తారీఖు. ఇంకోటి రేషన్ బియ్యం ఒకటి, రేషన్ సరుకులు ఒకటి గల్లీలోకి వచ్చి వెహికల్ పెట్టుకొని ఎవరింటి దగ్గర వాళ్ళకు ఇచ్చేసిపోతారు. ఈ 2 ప్రాంప్ట్నెస్ వల్లనే ఇవాళ జగన్కి ఆ పర్సెంటేజ్ అన్న కనపడుతుంది. అదర్వైజ్ ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టేసేవాడు ఇప్పటికే. అది సో మనకు కర్ణాటక ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత లేదన్నా తెలంగాణ మీద పడింది. అంటే అది రాహుల్ గాంధీ జోడో యాత్ర అక్కడ ఇక్కడ జరగడం కావచ్చు, అక్కడ బీజేపీ పోయి కాంగ్రెస్ రావడము, కాంగ్రెస్ నుంచి మంచి సపోర్టు మన స్టేట్ కాంగ్రెస్కి లభించడం, అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపించింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రావడానికి. సో ఇప్పుడు మనకు తెలంగాణ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ వచ్చిన ఫలితాల ప్రభావం అంటే ఏపీ మీద పడే అవకాశం ఉందా? ఏపీలో ఏమైనా కనిపించింది అట్లా వాతావరణం? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. వేరే ఏపీకి వచ్చేసరికి ప్రతిపక్షంలో కాంగ్రెస్ లేదు, టీడీపీ ఉంది. సో అందుకే రాజకీయంగా ఇంపాక్ట్ అనేది అసలు జనానికి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కనుక మనం కాంగ్రెస్ కోటేద్దాం అనే పరిస్థితి లేదు. జీరోలో ఉన్నారు. సో అందుకనే రాజకీయంగా కర్ణాటకలో కాంగ్రెస్ రావటం, ఇక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండటం వల్ల మనకు కలిసి వచ్చింది ఒక అంశం. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పార్టీ ఏం మారుతుంది, పథకాలు మారుతున్నాయి, లేదు సింబల్ మారుతుంది, పార్టీ ప్రొజెక్షన్స్ మారుతున్నాయి. అన్నిటికంటే ఘోరంగా కేవలం పథకాలు మాత్రమే కాదు, వేరే ఈక్వేషన్ ప్రకారం రేపు ఎవరు నాయకుడు ఉండాలి, కమ్మాయినా కాపా రెడ్డి అనే చర్చ జరుగుతుంది. ఇది కాంగ్రెస్కు అక్కడ ఏపీలో రాజకీయంలో రేపు సీఎంగా ఏ కులం ఆయన ఉంటాడనే చర్చ కూడా జరుగుతుంది. మన దగ్గర అది కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటాయని చర్చ వస్తుంది. సో అక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ లేదు, టీడీపీ ఉంది కనుక నేరుగా కాంగ్రెస్ యొక్క ఇంపాక్ట్ డైరెక్ట్గా అక్కడ పడినా దాన్ని భుజాన్ని ఎత్తుకొని పోయే నాయకుడు కూడా లేడు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్కి. అంటిల్ దెన్ షర్మిల వచ్చేదన్నా చేస్తే తప్ప అంత. సో కాకపోతే ఒక ఇంపాక్ట్ ఏముందంటే
అక్కడ ప్రభుత్వం మారింది, అక్కడ కొన్ని తప్పులు జరిగినాయి, అక్కడ కొన్ని సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే కేసీఆర్ లాగానే జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడు, మంత్రులని కేవలం ఇప్పుడు మనకు సీనియర్ మన అంతకుముందు ఒక సీనియర్ డొక్క మాణిక్య ప్రసాద్ ఎవరో ఒక సీనియర్ నాయకుడు నన్ను ముఖ్యమంత్రి కల్పించండి అని పదే పదే సజ్జల గారిను వాళ్ళను వీళ్ళను అడుక్కుంటున్నాడంట. ఇంకోటి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యేతో మేము మాట్లాడితే మొత్తం 4.5 ఏళ్లలో జగన్ని 1-to-1 ఒకసారి కలిసిండంట 4.5 సంవత్సరాల్లో. సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఏదైతే కోటరీ ఉండి ఇక్కడైతే భారీ కంచెలు ఉన్నాయో అక్కడ లేదు, అదే కంచెలు అక్కడ కూడా ఉన్నాయి. ఈ జగన్ అవసరమైన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటమే తప్ప లేదు, వాళ్ళంతా వచ్చేదని చెప్తా అంటే వినే పరిస్థితి లేదు, చూసేది లేదు. సో చాలా సిమిలారిటీస్ కేసీఆర్ యొక్క ఏదైతే క్యారెక్టర్కి అక్కడ క్యారెక్టర్కి మనకు సేమ్ సిమిలారిటీ కనబడుతున్నాయి. సో జగన్ మీద వ్యతిరేకత అనేది కుతికెళ్ళ దాకా ఉంది. అంటే ప్రభుత్వం మీద ఉందా, వ్యక్తిగతంగా యాజ్ ఎ సీఎం జగన్ మీద ఉందా కూడా మనం క్వశ్చన్ అడిగినాం. అసలు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతకి కారణం ఎవరు, ఎమ్మెల్యేల పనితీరు ఎంత, అందులో సీఎం పనితీరు ఎంత అని అడిగినాం మనం. 51% ఎమ్మెల్యేల పనితీరు వస్తే 36% సీఎం పనితీరు అని వచ్చింది మనకి. అంటే పై ఇద్దరు అని కలిసి 19% వచ్చింది. మళ్ళీ ఇద్దరు కారణమే అనేది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణానికి ఎమ్మెల్యే ఎంతో కారణము, సీఎం అంతే కారణమని 19% చెప్పారు. ఓన్లీ సీఎం 36% చెప్పారు, ఓన్లీ ఎమ్మెల్యే 51% చెప్పారు. సో అక్కడ ఎమ్మెల్యేకి ఏమవుతుందంటే నేను మళ్ళీ అదే ఎమ్మెల్యేని మళ్ళీ క్రాస్ చెక్ చేసిన, అవును సార్ మంచి జరిగితేనే జగన్ గారి ఖాతాలు వేసి జనానికి కోపం వస్తేనే మా ఖాతాలు వేస్తే ఈ రిజల్టే వస్తుంది సార్. అంటే మనకి ఇమ్మీడియట్గా ఇప్పుడు మనకి సమస్య వస్తే మన వార్డు కౌన్సిలర్ ఫస్ట్ కనబడతాడు, తర్వాత మున్సిపల్ చైర్మన్ కనబడతాడు, తర్వాత ఎమ్మెల్యే కనబడతాడు, తర్వాత సీఎం కనబడతాడు. వాళ్ళు డైరెక్ట్గా పెన్షన్స్ అన్నీ కూడా జగన్ దయ వల్ల వస్తాయి అనుకుంటారు, రోడ్లు మాత్రం ఎమ్మెల్యే వల్ల బాగాలేవు అనుకుంటారు. సో అది బాగుంది, ఇట్లా డ్యాన్స్ ఆడుతుంటుంది బస్సు వస్తుంటే. ఈవెన్ దో ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చెప్పేదంటే, సార్ మాకు 10,000 ఇస్తారు, ఈ రోడ్లకి రిపేర్లకి 4,000 పోతున్నాయి, మళ్ళీ వాడు వేసే చలాన్లకు 3,000 పోతున్నాయి, ఇచ్చింది ఏంటి సార్ మాకు 10,000 అని మాట్లాడుతున్నది. చలాన్లు కూడా విపరీతమైన చలాన్లు. అసలు మనం వెనకట్లో విన్నాం కదా, జుట్టుకు పన్ను, నెత్తి పన్ను, కత్తి. ఇప్పుడు సార్ జుట్టు ఉండే పన్ను, లేకపోయిన పన్ను ఇప్పుడు మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తెలంగాణ కూడా కాదు, జుట్టు పన్ను అనేది మనం భాష వాడి చెప్తున్నారు వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో జగన్ మీద పూర్తి స్థాయిలో యాంటీ ఉంది. అయితే దాన్ని ఎన్కరేజ్ చేయగలిగిన శక్తుల్ని ఆయన ఐక్యం కానివ్వటం లేదు. రేపు నిజంగా కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోతే అది జగన్ సక్సెస్ అంతే. ఓకే, లేదంటే బీజేపీ జగన్ వెనకాల ఉండి వీళ్ళిద్దరిని విడగొట్టిందని అనుకోవాలి. జనసేన అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎంత అసోసియేషన్తో ఉన్నాడో, జగన్ కూడా లోపాయికారిగా బీజేపీతో అంతే అనుబంధంతో ఉన్నాడన్న ఒక వాదన ఉంది కదా. ఉన్నారు కానీ ఎలక్షన్లో డైరెక్ట్ పొత్తొద్దు అనేది కూడా ఆయన చెప్తుండు. ఎందుకంటే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా అవి రేపు ఎన్డీఏకి అవసరం పడితే అటే పోతాయి తప్ప ఇండియా కూటమికి అయితే రావు, వైసీపీకి సంబంధించిన ఎంపీలు. సో అందుకనే జగన్కి బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంటుంది. ఒప్పందం లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసేంత ధైర్యం చేయగలుగుతారా? అంత సినిమా ఉండదు. ఇప్పుడు మీరు చంద్రబాబు అరెస్ట్ అన్నారు కదా, అరెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే జగన్ మీద వ్యతిరేకత తీసుకురావడంలో కానీ, లేదు అంటే చంద్రబాబు మీద ఒక అనుకూలమైనటువంటి ఒక పాజిటివ్ కోణం తీసుకురావడంలో. సర్ప్రైజింగ్లీ చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరగలే. ఓన్లీ 31% మాత్రమే చంద్రబాబు అరెస్టుని సింపతి పెరిగిందని ఒప్పుకుంటున్నాం. చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి గెయిన్ కాలేదని 57% మంది చెప్పారు మనకి. అంటే అక్కడ మనకు కనపడేది అంటే పట్టించుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ కాగానే నేను అనుకున్నా విజయవాడలో మంటలు లేస్తాయి అనుకున్నాను, నేను రోడ్ల మీదకి వచ్చి జనం హంగామా చేస్తారు అనుకున్నా. అక్కడ పోయినప్పుడు కూడా అయితే దీనికి ఒక అనుబంధంగా ఒక ప్రశ్న వేశాం, అసలు చంద్రబాబు అరెస్ట్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారని కూడా అడిగినాం. అప్పుడు మనకి రాజకీయ కక్షల్లో జరిగిందని అబోవ్ 50% చెప్తే, అంటే అవినీతి గురించి వాళ్ళు చెప్పట్లే, తప్పు చేశాడనేది తక్కువ పర్సెంట్. సో చంద్రబాబు తప్పు చేయలేదని ఫీల్ అవుతుంది ఏపీ. రాజకీయ కక్షలతోనే కేవలం చంద్రబాబుని రాజకీయంగా ఇరికించడం కోసమే జగన్ జైల్లో పెట్టించాడని మాట్లాడుకుంటుంది తప్ప చంద్రబాబు తప్పు చేసిండని మాత్రం ఫీల్ అయ్యే సంఖ్య చాలా తక్కువ ఉంది. అంతే చంద్రబాబు. సో రాజకీయ కక్షలతోటి జగన్ అట్లా చేసినప్పుడు చాలా ఎక్కువ అతనికి అనుకూలంగా రావాలి కదా. అది మళ్ళీ దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడంలో మళ్ళీ టీడీపీ ఫెయిల్ అయింది. దానికి కూడా కారణం మళ్ళీ జగనే. జగన్ ఎట్లాంటి వ్యవస్థను ఎట్లా చేశాడంటే, ఒక బ్యానర్ పెట్టుకొని బయటకు వస్తే వాడిని మూసేస్తే మళ్ళీ ఎన్ని రోజులకు పోలీస్ స్టేషన్లుగా బయటకు వస్తాడో కూడా తెలియని పరిస్థితి. అంతా టెర్రరైజ్ చేసిండు అక్కడ పాలిటిక్స్ని జగన్.
సో పోలీసుని మంచిగా ఉపయోగించిండు కాదు అసలు మీకు పెద్ద పెద్ద మాజీ మంత్రులు కేంద్ర ఎంపీలుగా పనిచేసిన వాడే ఇంట్లో గోడ పక్కన బ్యానర్ పట్టుకుని ఫోటో దిగి మీడియాకి పంపించే పరిస్థితి రోడ్డు మీదకి రాకుండా వస్తే కథము నిరసన ఇంట్లో మీకు చివరికి ఎక్కడికి వచ్చారంటే ఎలక్షన్ టైంకి బూత్కి ఏజెంట్ అయినా మిగులుతారా లేదన్న భయపెట్టారు టీడీపీని. సో అది నేను ఈవెన్ తో లోకేష్ వచ్చి హైదరాబాద్లో ర్యాలీ చేస్తాను. హైదరాబాద్ ర్యాలీ చేయడం ఏంది, మొత్తం ప్రజలంతా నీకు టీడీపీ ప్రజలంతా విజయవాడలో ఉన్నప్పుడు హైదరాబాద్లో వచ్చి ఓట్లన్నా అన్నాయి కదా, మీ రాజ్యం కూడా ఆనే రావాలి కదా, వచ్చి హైదరాబాద్లో ర్యాలీ చేయటం ఏంది. సో ఇప్పుడు అంటే ఈ అరెస్ట్ వల్ల సరే సానుభూతి వచ్చిన చంద్రబాబు అది ఓట్ల రూపంలో మారే అవకాశం ఉందా? అంటే జగన్కి ఏమైనా నెగిటివ్ అవుతుందా ఈయన అరెస్ట్? అది డైరెక్ట్గా చూసుకున్నప్పుడు మనకు అంత ఎఫెక్ట్ కనపట్లేదు. అంటే ఈ జగన్ ప్రభుత్వాన్ని దించాలి, చంద్రబాబుని అరెస్ట్ చేశాడు అనేది కరడుగట్టిన టీడీపీ వాదులకు మాత్రమే ఉంది, కామన్ మ్యాన్లో లేదు. ఖచ్చితంగా టీడీపీ అభిమానేవాడు హర్ట్ అయ్యిండు చంద్రబాబు అరెస్ట్, అందులో తేడా లేదు. రేపు సాలిడ్గా గుద్దుతారు టీడీపీ అభిమాని అనేవాడు, ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా పక్కా చంద్రబాబుకి వేస్తారు, ఏపిస్తారు కూడా, అందులో డౌట్ లేదు. కానీ ఆ పర్సెంటేజ్ సరిపోదేమో నాకు అనిపిస్తుంది. కామన్ మ్యాన్లోంచి కూడా తెచ్చేంత పర్సెంటేజ్ సరిపోదు. అంటే కామన్ మ్యాన్ కూడా రావాలి. కామన్ మ్యాన్ దేని మీద వస్తాడు? ఆ పథకాల మీద వస్తాడా, చంద్రబాబు మీద అభిమానంతో వస్తాడా, పరిపాలన కోసం వస్తాడా, జగన్ దిక్కులేని రాష్ట్రంగా చేసిన కోపంతో వస్తాడా? 100 రీజన్స్ ఉన్నాయి కామన్ మ్యాన్ ఈసారి అధికారాన్ని మార్చడానికి. అది మార్చే పరిస్థితిలో జనం వీళ్ళు టీడీపీ వాళ్ళు జనం దగ్గరికి పోయి క్యాంపెయిన్ చేయగలుగుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి. సో అంటే మొత్తంగా ఇప్పుడు ఏపీకి సంబంధించి మీరు ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే అసలు ఏ అంశాల్లో చేసారు? పర్సెంటేజ్లు ఇంతకుముందు మనం పర్సెంటేజ్లు మాట్లాడలేదు కదా. సో మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం సో ఏ అంశాలలో ఎంతెంత పర్సెంటేజ్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరెక్ట్గా పర్సెంటేజ్ల ప్రకారం ఏ పార్టీకి ఎంత మద్దతు ఉంది జనంలో అనేది చూసినప్పుడు వైసీపీకి 42%, టీడీపీకి 40%, జనసేనకి 11%, కాంగ్రెస్కి 2%, బీజేపీకి 1%, అదర్స్ 4% ఉంది. అట్లాగే సీఎంగా మీ ఛాయిస్ ఎవరు అనుకున్నప్పుడు 39% జగన్కి వస్తే 37 చంద్రబాబుకి వచ్చింది, 12% పవన్ కళ్యాణ్కి వచ్చింది, 6 పురంధేశ్వర్కి వచ్చింది, 4 లోకేష్కి వచ్చింది, 2 అదర్స్కి వచ్చింది. అట్లాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా అన్నప్పుడు 58% వ్యతిరేకత ఉందని వచ్చింది, 42% లేదని వచ్చింది. అట్లాగే మీ ఎమ్మెల్యేని తిరిగి ఎన్నుకుంటారా అంటే ఎన్నుకోమని అబోవ్ 50% వచ్చింది, ఎన్నుకుంటామని 38% వచ్చింది. అట్లాగే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా అంటే ఉంటుందని 42% వచ్చింది, ఉండదని 54% వచ్చింది. అట్లాగే చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందంటే లేదని ఎక్కువ వచ్చింది, కాదని వచ్చింది. సో ఇట్లా మనం ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు చాలా క్లియర్ కట్గా ఈ అంశాలన్నింటినీ వాళ్ళతో మాట్లాడి బేరీజ్కి వచ్చినప్పుడు మనకు వచ్చిన కన్క్లూజన్ పాయింట్స్ ఇవి. ఓవరాల్గా చూసినప్పుడు మీకు ఎడ్జ్ వైసీపీకి కనిపించింది అనుకోవచ్చు. సింగిల్ పార్టీ ఎందుకంటే అక్కడ 2% కనబడుతుంది. జనసేన టీడీపీ కూటమి లాగానే మాట్లాడుతున్నాయి ఈ రోజు కూడా వాళ్ళిద్దరు విడిపోయినట్లు ఏం మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇది వైసీపీ డెఫిసిట్ లో ఉంటుంది. అయితే ఒకటే ఒక కండిషన్, హౌ మచ్ ఓట్ ట్రాన్స్ఫర్ విల్ గో టు కంబైన్డ్ క్యాండిడేట్స్. ఎందుకంటే మనం చాలాసార్లు కమ్యూనిస్టులు టీడీపీ పొత్తు పెట్టినప్పుడు చూస్తాము, టీడీపీ క్యాండిడేట్ గెలుస్తాడు, కమ్యూనిస్టు క్యాండిడేట్ ఓడిపోతాడు. ఎందుకంటే కమ్యూనిస్టులు అందరూ స్ట్రైట్ గ్యారంటీగా ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే టీడీపీ వాళ్ళు వచ్చి మనోడు కాదు కదా మళ్ళీ కమ్యూనిస్ట్ వాళ్ళకి వేస్తే నెక్స్ట్ టైంకి మనకు మళ్ళీ పోటీ వస్తారని చెప్పి ఓటు వేయకుండా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను 94 ఎలక్షన్ నుంచి చూస్తున్నా, పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా ప్రధాన పార్టీకి న్యాయం జరుగుతుంది, చిన్న పార్టీకి అన్యాయం జరుగుతుంది. సో రేపు జనసేన కూడా పూర్తి స్థాయిలో, కానీ సహజంగానే కమ్యూనిస్టులకు జరిగిన గుణపాఠం జనసేనకు జరిగే అవకాశం ఉంది. అయితే కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడని ఎదురు చూస్తారు కాపులు. అంతవరకు అయితే ఇంకా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. అంటే ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఎటు పోలేదు వాళ్ళు ఉన్నది కనుక. పవన్ కళ్యాణ్ కనుక ఈసారి మనం టీడీపీతో పోతున్నాము, నన్ను నమ్మండి, మన ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వం గద్దె దించుదాం, తర్వాత మన భాగాల గురించి మాట్లాడదామని ఆయన హామీ ఇస్తే కనుక వాళ్ళు ఓటేస్తారు. ఈయన ఇట్లనే ముసుగులో పెట్టేసి కనుక పోతే కనుక కాపుల్లో కూడా చీలిక ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అది జగన్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదర్వైజు మీకు ఒక వేవ్ రావాలి. ఏదొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ వచ్చింది కదా, అవతల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరు చూడకుండా జగన్ ఇంటికి పోవాలనుకుంటే జనం చంద్రబాబు టీడీపీ కూటమికి వేసేస్తారు. సో అంటే సింగిల్ పార్టీగా చూసినప్పుడు మాత్రం ఏ రకంగా చూసినా వైసీపీ ఎడ్జ్లో ఉంది, వైసీపీ ఎడ్జ్ ఉంది. మిత్రులారా, అది ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నది రాబోయే ఎలక్షన్ల గురించి వాళ్ళ అవగాహన, అభిప్రాయాలు. ఎందుకంటే పార్టీల వారీగా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ 2% తోటి ఎడ్జ్లో ఉంది. అదేవిధంగా సీఎం
పరంగా చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పనితీరు కంటే కూడా జగన్ కోరుకుంటున్న వారి శాతం 2% ఎక్కువగా ఉంది. కానీ కూటమిగా చూసుకున్నప్పుడు మాత్రము టీడీపీ జనసేన కూటమి ఒక 9% వైసీపీ కంటే ఎక్కువగా ఉంది. సో రేపు ఎన్నికల నాటికి అభ్యర్థులు ఖరారైన తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఈ గణాంకాలు మారిపోవచ్చు. అదేవిధంగా జాతీయ స్థాయిలో పొత్తులు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు కూడా ఈ గణాంకాలని తారుమారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మూడ్ ఆఫ్ ఏపీ అంటే ఓటా చేసిన సర్వే ప్రకారము ఎంతో కొంత వైసీపీ పార్టీకే కొంత ఎడ్జ్ ఉందని మనం భావించాల్సి వస్తుంది.